మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చాలా డిఫరెంట్ గా, అంటే ఆహాలో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది, అంటే ప్రోమో చూస్తే అది చాలా బాగుంది. అంటే క్వశ్చనింగ్ అయితే అసలు అది యాక్చువల్లీ ఐస్ బ్రేకర్ అన్నమాట. యాక్చువల్ గా ఆడియన్స్ మైండ్ ని బట్టి ఇట్ డిఫర్స్. ఎందుకంటే ఇఫ్ అ స్మాల్ కిడ్ ఇస్ వాచింగ్ ఇట్, వాడికి ఏమి అది డబుల్ మీనింగ్ లాగా ఏం అనిపించదు. చిన్నపిల్లడు అక్కడెక్కడో అనిపించింది. చిన్నపిల్లడు చూస్తే అంటున్నా, వాడికి ఉన్న నాలెడ్జ్ కి చిన్నపిల్లడు చూస్తే మీరు వాడిని అడగండి, నువ్వు ఎక్కువసార్లు ఏం చేస్తుంటావురా అని. చిన్నపిల్లడు ఏం చెప్తాడు? ఆడుకుంటాను, లేకపోతే క్రికెట్ ఆడతాను అని చెప్తాడు. Unless and until you have a dirty mind, you won't think it as dirty. So it's for the audience to decide if it's a good question or a bad. ఎందుకంటే మేము ఇచ్చిన ఆన్సర్స్ ఆర్ ఆల్ మాకు సూట్ అయ్యే ఆన్సర్స్ ఇచ్చినాం. ఓకే, ఆ దొంగను కూడా పెట్టినట్టున్నారు. అమ్మో చాలా పెద్ద, అసలు అది ఫన్, అంటే పోయిటరీ కూడా చాలా బాగుంది. ఎలా పోయిటరీని ముందే చెప్పారండి రైటర్. నాకు అంత టాలెంట్ లేదు, పోయిటరీ రాసే అంత టాలెంట్ లేదు. టాలెంట్ లేకుండానే ఇన్ని చేస్తుంది. మరి కవిత్వాలు రాసే అంత చిన్న చిన్న పోయిటరీలు, పంచులు ఇలాంటివన్నీ బేసిక్ వచ్చేస్తాయి కదా. ఓకే, కవిత్వాలు బాబోయ్ అది హరి రాస్తాడు. ఓకే, సో ఎన్ని వరకు చెప్పుంటారు? మీకు ఏమైనా గుర్తుందా బాగా నచ్చిన పోయిటరీ? అరే భలే ఉంది అనిపించింది. సెలబ్రిటీస్ మీద చెప్పిందా? అసలు గుర్తులేదండి. సో లంచ్ టైం కదా, ఆకలితో ఉంటుంది. రీసెంట్ గా చేసింది అయితే 8 తర్వాత వస్తుంది 9. అడవిశేష్ సింగిల్ కాబట్టి అమ్మాయిలు వేసుకోవచ్చు లైన్. అడవి మధ్యలో అదే లాస్ట్ ఎపిసోడ్ షూట్ చేసాం కాబట్టి పాపం ఆయన బాగా గుర్తుపెట్టుకొని చెప్తారు. సో ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. సో ఎంతవరకు సంపాదించుంటారు? సంపాదన అదే చెప్తున్నాను కదా, ప్రొడక్షన్ లో ఒకటి సంపాదిస్తా, నెక్స్ట్ దాంట్లో యూ విల్ హ్యావ్ టు పుట్ ద ఇట్స్ గివ్ అండ్ టేక్. నాట్ దట్ అసలు ఏం సంపాదించలేదని కాదు, బట్ వాట్ ఎవర్ ఐ ఎర్న్ గోస్ బ్యాక్ ఇన్ టు ద కంపెనీ, టు ద డెవలప్మెంట్. కొంచెం బిగర్ ఆఫీస్, మోర్ పీపుల్, మోర్ సాలరీస్. ఓకే, మోర్ సాలరీస్ ఇస్తున్నారు అయితే.